ఓం నమ శివాయ. అరుణాచలం వచ్చేసాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ. ఓ వావ్, ఇక్కడ చాలా స్వాన్స్ ఉన్నాయి. క్షేత్రజ్ఞ స్వాన్స్ని పిలుస్తుంది. నేను స్వాన్స్ని షూట్ చేస్తున్నాను. వావ్, వైట్ స్వాన్స్ బాగుంది కదా క్షేత్ర. వావ్, స్విమ్ చేస్తున్నాయి వాటర్లో. ఇక్కడ యాక్చువల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయనియరు, కానీ మేము షూట్ కోసం సీక్రెట్గా తీసాం. సో టెంపుల్ బయట దీపాలని వెలిగిస్తున్నారు. దీన్ని మేము వ్యూ చేయడానికి అండ్ మేము కూడా వెలిగిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర. ఈ ప్లేస్ తమిళనాడులోని తిరువైమలంలో ఉంది. ఇక్కడ అందరూ తమిళ వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. 14 కిలోమీటర్స్ నడవబోతున్నాము. ఇప్పుడు మేము 14 కిలోమీటర్స్ నడుస్తామో నడవమో చూసేయండి. ఇప్పుడు మేము 14 కిలోమీటర్స్ నడుస్తామో లేదో. నడుస్తాం. ఓం నమ శివాయ. ఇది మన అరుణాచల కొండ. సో మనం దీని చుట్టూ రౌండ్స్ 14 కిలోమీటర్స్ నడవాలి. ఇప్పుడు మేము దీని చుట్టూ నడవబోతున్నాము. అండ్ అక్కడ కొండపై నుంచి స్మోక్ వస్తుంది. వావ్, ఫాగీగా ఉంది చాలా కొండపైన. మేము కొండపైనకి వెళ్ళాం, కానీ కొండ చుట్టూ ఇలా 14 కిలోమీటర్స్ రౌండ్ చేయబోతున్నాం. సో వీఆర్ గోయింగ్. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు 9 లింగాలు ఉంటాయి. దానిలో ఒక్కొక్క దాన్ని దర్శించుకుంటూ వెళ్ళాలి. శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. మేము వినాయకుడిని దర్శించుకుంటున్నాము. అలాగే ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాము. నేను క్షేత్ర బొట్టు పెట్టుకుంటున్నాము ఇక్కడ మిర్రర్లో. సో మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసింది. మనం దీన్ని దర్శించుకుందాం పదండి. సో ఈ లింగం పేరేంటో చూసేయండి. సో మేము మొదటి లింగాన్ని దర్శించుకొని ఇప్పుడు వాక్ చేయడం స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇక వెళ్తున్నాం. ఇక్కడ మాకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ మెంబర్స్ చాలా ఉన్నారు, కానీ మేము వీడియో ఎవరికి కనిపించకుండా షూట్ చేసాము. ఇక్కడ రమణ మహర్షి అనే ఋషి 14 ఇయర్స్ నుంచి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. 14 ఇయర్స్ నుంచి తాను చనిపోయేదాకా మెడిటేషన్ తపస్సు చేస్తూనే ఉన్నాడు దేవుడి కోసం. సో ఇది చాలా ఫేమస్ ఇన్ అరుణాచలం. ఇది రమణ మహర్షి ఆశ్రమం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా పికాక్స్ కనిపించాయి. మాకైతే దాన్ని షూట్ చేస్తూనే ఉన్నాము. పికాక్స్ని, వైట్ పికాక్స్, బ్లూ పికాక్స్ చాలా కనిపించాయి.
ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. తిరువేమలంలో రాక్షసి బొమ్మలాగా అనిపిస్తుంది ఈ టెంపుల్. ఇక్కడ మేము రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నప్పుడు మాకు డీర్ కనిపించింది. సో నేను దీన్ని షూట్ చేశాను. అండ్ ఇక్కడ పికాక్ కూడా ఉంది. సో డీర్ అండ్ పికాక్ని షూట్ చేశాను. పికాక్ వెళ్ళిపోతుంది. డీర్ చాలా క్యూట్గా ఉంది. 2 డీర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మేము పికాక్ని క్లోజ్గా వీడియో తీసాం. సో ఇప్పుడు మేము నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు సూర్యలింగం టెంపుల్. ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సో ఇది వేరే టెంపుల్ అన్నమాట. సో మేము 2-3 కిలోమీటర్స్ నడిచేసాం. ఇంకా నెక్స్ట్ టెంపుల్ రాబోతుంది. ఇది టెంపుల్ రూట్ మ్యాప్ అన్నమాట. గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్. ఇక్కడ ఐ లవ్ తిరువేమల అని రాసింది. సో ఇక్కడ నేను ఫోటోలు దిగుతున్నాను. ఈ చిన్న చిక్ మా వెనకాలే వస్తుంది. చాలా క్యూట్గా ఉంది. క్షేత్రార్జున్. మేము దాని వెనకాల వెళ్తున్నాం. వావ్, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తావో చూద్దాం. సో మేము ఈ చిక్తోని నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ పేరే ఇంద్రలింగం టెంపుల్. ఇందులో శివుడు ఇంద్రలింగంగా ఉంటాడు. ఇక్కడ మధ్యలో మేము రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు మా 9 కిలోమీటర్స్ నడవడం అయిపోయింది. ఇప్పుడు మేము కాళ్ళు నొప్పి వస్తున్నాయని ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నాం. ఇది చేయించుకుంటే మనకి కాళ్ళు నొప్పి వేయట. మరి చూసేద్దాం. ఈ ప్లేస్ పేరే మోక్ష మార్గం. దీన్ని అందరూ మోక్ష మార్గం అని పిలుస్తారు. దీని లోపల చాలా చిన్న హోల్ లాంటి లెక్క అందులో నుంచి వెళ్ళాలన్నమాట. సో మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము. చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ అందరూ గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ చాలా ఫేమస్. సో ఇక్కడ ఎంత లావున్న వారైనా ఆ హోల్ నుంచి వచ్చేస్తారనమాట. సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇప్పుడు మేము కూడా రాబోతున్నాం. చూసేయండి. చాలా పెద్ద లైన్ ఉంది. చాలామంది రావడానికి భయపడుతున్నారు. క్షేత్ర అయితే చాలా ఈజీగా వచ్చేసింది. మా డాడీ వస్తున్నాడు. వచ్చేసారు. మొత్తానికి మా డాడీ వచ్చేసారు.
సో ఇప్పుడు మా మమ్మీ వస్తుంది. ఇప్పుడు నేను రాబోతున్నాను. యాక్చువల్లీ నేను ఈజీగా వచ్చేసాను, కానీ నేను డిఫరెంట్ వేలో వస్తున్నాను. వచ్చేసాం మొత్తానికి. అమ్మ కంప్లీట్. ఇప్పుడు మా మామ వచ్చేసాడు మొత్తం. ఇప్పుడు టైం 10 అవుతుంది. మేము 6కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు చాలా సన్నీగా ఉంది. మేమైతే పరిగెడుతున్నాము. ఎండ చాలా మండిపోతుంది, కాళ్ళు చాలా కాలుతున్నాయి. సో మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరలోనే ఉన్నాం. ఇక దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయిపోయాక టెంపుల్ దగ్గర దేవుని దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోతాం మేము. మా గిరి ప్రదక్షిణ అయిపోయింది.